ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ MNT జాబ్ అలర్ట్స్. సో ఈరోజు మనం ఈ వీడియోలో APPS FPO ప్రిపరేషన్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ కట్ ఆఫ్ మార్క్స్. సో ఈ వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ని అనలైజ్ చేసి 2025లో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి క్లియర్ ఐడియా ఇస్తాను. మీ కేటగిరీకి టార్గెట్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్ని డీటెయిల్గా చెప్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఈ వీడియో ఎంతో ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. సో జస్ట్ ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే గైస్, సో మన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ యొక్క 2019 కట్ ఆఫ్ మన వీడియోలో తెలుసుకొని 2025 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ని మనము రెడీ చేయాలంటే మనం ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, దట్ మీన్స్ బ్యాక్గ్రౌండ్ వర్క్ లేకుండా, రీసెర్చ్ లేకుండా మనమైతే ఏదో నోట్కి వచ్చినట్లు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే మనం చేయలేం కదా. సో బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్లో ప్రకారం నేనైతే 2019 నోటిఫికేషన్ మొత్తం క్లియర్గా ఒకసారి చదివేశాను. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇది అఫీషియల్ 2019 నోటిఫికేషన్. ఈ 2019 ఫుల్ నోటిఫికేషన్ని నేను ఒక క్లుప్తంగా నేను రెడీ చేసిన ఫార్మాట్లో మీకు ఈజీగా ఒక 2 minutesలో బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చేస్తాను. సో దాన్ని బట్టి మన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ 2025లో ఎలా ఉండబోతుందో సో ఈజీగా అర్థమవుతుంది అనమాట మీకే. ఎస్టీకి ఎంత ఉంది, ఎస్సీ ఎంత ఉంది, ఓబీసీ ఎంత ఉంది, అండ్ జనరల్ కేటగిరీకి ఓపెన్ కట్ ఆఫ్ ఎంత ఉంది, ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గైస్, ఇదే నేను 2019 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ యొక్క ఫుల్ నోటిఫికేషన్ బ్రీఫ్గా నేను మీకు ఈజీగా అర్థమయ్యే 4 pointsలో ఈజీగా చెప్పడానికి ఇలా రెడీ చేశాను. సో ఇక్కడ చూసుకుంటే కీ హైలైట్స్ మాత్రం ఇచ్చాను అనమాట. మనకి 2019 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అప్లికేషన్ డేట్స్ వచ్చేసి March 5th నుంచి March 27, 2019 వరకు అయితే జరిగింది అప్లికేషన్ ప్రాసెస్. దానికి టోటల్గా 70,139 మెంబర్స్ అయితే అప్లై చేయడం జరిగింది. సో మనం ప్రిలిమ్స్ డేట్స్ వచ్చి చూసుకుంటేసరికి May 26th అయితే మనకు ఫస్ట్ ప్రిలిమ్స్ డేట్ అయితే ఇచ్చారు. కానీ కొన్ని వేరియస్ రీజన్స్ వల్ల June 16th అయితే మనం ప్రిలిమ్స్ని ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయడం జరిగింది. సో అప్పటికి మనం ఎంతమంది క్యాండిడేట్స్ అపియర్ అయ్యారంటే ఇక్కడ చూసుకుంటే 39,123 మంది, దట్ మీన్స్ 31,016 మంది, ఆల్మోస్ట్ 45% to 50% మెంబర్స్ ఆబ్సెంట్ అయ్యారు. అప్లై చేసిన వాళ్ళలో 45 to 50 మెంబర్స్ అయితే వాళ్ళు ఎగ్జామ్కి వెళ్ళలేదన్నమాట. సో అపియర్డ్ క్యాండిడేట్స్ వచ్చేసి మనకి 39,123 మెంబర్స్ అయితే మాత్రమే అపియర్ అయ్యారనమాట. సో మనకి ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఎప్పుడు ఇచ్చారంటే August 8th, 2019. మనకి June 16th జరిగిన ప్రిలిమ్స్ డే ఎగ్జాము August 8th, ఆల్మోస్ట్ ఒక 50 days అయితే టైం గ్యాప్ ఉంది. సో మనం కూడా మన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి మనకి మొన్ననే September 7th కదా ఎగ్జామ్ జరిగింది. సో మనం కూడా ఒక ఎక్స్పెక్టెడ్గా 50 days అనుకుంటే మనకి అక్టోబర్లో రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఒకవేళ మనం APPS త్వరగా రిజల్ట్ ఇస్తే ఇంకా మంచిది, ఎందుకంటే మనకి ఈ మంత్ ఎండ్లో కూడా ఇచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు. సో ప్రీవియస్ ఇయర్తో పోల్చుకుంటే మనకి ఒక 50 days 45 days తీసుకుంటే మనకి అక్టోబర్లో రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే పుష్కలంగా ఉంది. అండ్ గైస్, మనం ఇక ప్రిలిమ్స్ వర్క్ అయిపోయిన తర్వాత మెయిన్స్ డేట్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు, మనకి 2019లో మెయిన్స్ డేట్ September 3rd, 2019 అయితే మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. మనకి ప్రిలిమ్స్ డేట్ ఇచ్చిన తర్వాత August 8 ప్రిలిమ్స్ డేట్, దట్ మీన్స్ ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఇచ్చారు. August 8 నుంచి September 3 వరకు మనకి చూసుకుంటే ఒక మంత్ కూడా లేదనమాట. సో చెక్ చేసుకోండి, ఒక 1 month కూడా టైం లేదు, డ్యూరేషన్ లేకుండానే మనకి మెయిన్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి మీకేం అర్థం చేసుకోవాలంటే మనము రిజల్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేసుకోవద్దు. మనకి ఆల్రెడీ రిలీజ్ చేశారు కదా, దాన్ని బట్టి ఇప్పుడు నేను ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఇస్తాను. ఎవరైతే ఆ రేంజ్లో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ రేంజ్లో ఉంటారో వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే రిజల్ట్స్ వచ్చిన 1 month లోపే మనకి మెయిన్స్ కండక్ట్ చేయాలంటే అంత సిలబస్ కవర్ చేయడం ఎవరి వల్ల కాదు వితిన్ 1 monthలో. సో అందుకని ముందు నుంచే ప్రిపేర్ అవుతూ వెళ్ళండి. మనకి APPSC Group 2లో కూడా అలాగే జరిగింది. సో రిజల్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేయొద్దు. సో ఇప్పటి నుంచి ఎవరైతే కొంచెం ట్రస్ట్ నాకు క్లియర్ అవుతుంది అనే హోప్లో ఉంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రిపరేషన్ని అలాగే కంటిన్యూ చేసుకుంటూ డైలీ టెస్టులు రాసుకుంటూ ప్రిపరేషన్లోనే ఉండండి. సో అండ్ మనకి 2019 నోటిఫికేషన్ చూసుకుంటే క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఫర్ మెయిన్స్ 6,829 మంది మాత్రమే మెయిన్స్కి క్వాలిఫై అయ్యారు. ఓకే, అండ్ క్వాలిఫై అయిన వాళ్ళలో కూడా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు చూడండి 6,024 మంది. సో 800 మంది హాల్ టికెట్సే డౌన్లోడ్ చేసుకోలేదు. అండ్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళలో కూడా 5,424 మంది, దట్ మీన్స్ 90% మంది మాత్రమే ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. సో దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ వరకు ఎంతమంది అపియర్ అవుతారో అండ్ ఎంతమంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటారు, ఎంతమంది ఎగ్జామ్ హాల్కి వస్తారు మీకు ప్రిలిమ్స్ రోజే
తెలిసి ఉండాలి, ఎందుకంటే ఆల్మోస్ట్ 1/3 మెంబర్స్ వరకు అయితే ప్రిలిమ్స్ రాయలేదని అంచనా ఉంది. ఓకే, నేను అది కూడా స్టాటిస్టికల్ డేటా చూపిస్తాను. 2025 ఎంతమంది అటెండ్ అయ్యారు, ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారు, అది కూడా ఈ వీడియోలో చూపిస్తాను, చివరి వరకు చూడండి. అండ్ మనం 5424 మంది అపియర్ అయిన వాళ్ళకి మెయిన్స్ రిజల్ట్స్ వచ్చేసి June 8, 2020 అయితే ఇచ్చారనమాట. ఫస్ట్ మనకి June 8, 2020 మీకు రిజల్ట్స్ ఇస్తామని ఒక అఫీషియల్ డేట్ అయితే రిలీజ్ చేశారు. కానీ కొంచెం ఇష్యూస్ వల్ల దాన్ని కూడా పోస్ట్ పోన్ చేశారనమాట. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, ఇట్లా 2 phases అనమాట. ఓకే, సెకండ్ మెయిన్స్ రిజల్ట్స్ వచ్చి మనకి ఒక 16 days పోస్ట్ పోన్ చేసి 24th June 2020కి అయితే మనకి మెయిన్స్ రిజల్ట్ డిక్లేర్ చేశారనమాట. ఓకే, 24 June 2020లో రిజల్ట్స్ చేసింది అఫీషియల్గా. మెయిన్స్లో ఎవరెవరైతే పాస్ అయ్యారో వాళ్ళ యొక్క లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసరికి మనకి 1 year గ్యాప్ తీసుకున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే 2020 ఏంటో తెలుసు కదా మీకు, కోవిడ్ కారణంగా 1 year అయితే మనము మాస్కులు, శానిటైజర్స్ ఇవంతా వీటితో సరిపోయిందిగా. సో వాళ్ళు ఈవెంట్లు కండక్ట్ చేయాలంటే టఫే కదా, ఆ టైంలో ఫస్ట్ టైం అందరూ భయపడి ఉన్నారు. సో అందుకనే మనకి 2020లో ఈవెంట్స్ అండ్ మెడికల్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయలేదు. సో ఆ తర్వాత మనం కొంచెం కోవిడ్ నుంచి బయటపడ్డ తర్వాత అండ్ అందరు వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత ఇటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని వచ్చిన తర్వాత మనకి 2021లో ఈవెంట్లు కండక్ట్ చేసి మెడికల్ అన్ని ఎగ్జామ్స్ అన్ని కండక్ట్ చేసిన తర్వాత July 2021లో అయితే మనకి ఫైనల్ రిజల్ట్స్, దట్ మీన్స్ ఎవరైతే జాబ్కి సెలెక్ట్ అయిపోయారో 1:1 రేషియోలో వాళ్ళ యొక్క లిస్టు July 2021లో అయితే ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి ఏమవుతుంది, ఇది టోటల్గా మ్యాక్స్ 1 year నోటిఫికేషన్ మాత్రమే. బట్ కోవిడ్ వల్ల ఒక 1 year ఎక్స్టెండ్ అయింది. కోవిడ్ లేకుండా మనకి 2020లోనే అయిపోయేది రిక్రూట్మెంట్ మొత్తం. సో ఇప్పుడు నేను 2019లో మనకి ప్రిలిమ్స్ కట్ ఆఫ్ ఎంత ఉందో క్యాస్ట్ వైజ్గా అండ్ రీజన్ వైజ్గా మొత్తం చూపిస్తాను ఈ వీడియోలో. సో ఇప్పుడు చూడండి. సో ఇక్కడ చూడండి, ఏపీఎస్సీ నుంచి ప్రిలిమ్స్ రిజల్ట్స్ మనకి వచ్చిన తర్వాత కట్ ఆఫ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. 2019 కట్ ఆఫ్ ఇది. సో ఇక్కడ చూసుకుంటే మనకి అన్రిజర్వ్డ్, దట్ మీన్స్ ఓసీ క్యాండిడేట్స్కి 56.51 మ్యాక్సిమం మార్క్స్ అయితే అది ఇచ్చారు. అండ్ బీసీఏ, బీసీబీ, బీసీడీ, బీసీఏకి కూడా సేమ్ అన్రిజర్వ్డ్ కేటగిరీ లాగే 56.1 అయితే మనకి కట్ ఆఫ్ అయితే ఇచ్చారు ప్రిలిమ్స్కి. అండ్ బీసీసీకి మాత్రం ఒక 49.32 అండ్ ఎస్టీకి చూసుకుంటే 27.40 అయితే కట్ ఆఫ్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో దీన్ని బట్టి మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ఎస్టీ కేటగిరీకి చాలా ఈజీ అని చెప్పుకోవచ్చు. దట్ మీన్స్ ఈజీ అంటే ఈజీ కాదు, అందరూ చదవాల్సిందే. కాకపోతే ఎస్టీ క్యాండిడేట్స్కి ఏంటంటే ఏజెన్సీ ప్రాంతంలో వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ కట్ ఆఫ్ చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఫారెస్ట్ నియర్గానే ఉంటారు. సో దట్ మీన్స్ ఎస్టీ క్యాండిడేట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది కాబట్టి సో మీరు ఈ ఛాన్స్ను వదులుకోవద్దు ఫ్రెండ్స్. మీకు మిగతా వాళ్ళతో పోలిస్తుంటే హాఫ్ మాత్రమే ఉంది. మిగతా వాళ్ళకి 56 కట్ ఆఫ్ ఉంటే మీకు మాత్రం 27 మాత్రమే కట్ ఆఫ్ ఉంది. సో ఈ ఛాన్స్ని యూటిలైజ్ చేసుకొని మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ జరిగిన రోజునే, దట్ మీన్స్ సెప్టెంబర్ 7వ తేదీన మనకి ఏపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేశారు అటెండెన్స్కి సంబంధించి. సో అటెండెన్స్ ఎంతమంది అయితే ప్రిలిమ్స్కి అటెండ్ అయ్యారో దాన్ని బట్టి మనం అయితే కట్ ఆఫ్ గురించి ఒక అంచనా అయితే వేయడానికి ఈజీగా ఉంటుంది. సో అటెండెన్స్ ఎంత అయ్యారో చూడండి. ఇక్కడ చూడండి, వెబ్ నోట్ రిలీజ్ చేశారు అటెండెన్స్ పర్టికులర్స్ అని. ఇక్కడ చూసుకుంటే మనకి అదే రోజు సెప్టెంబర్ 7వ తేదీన మనకి మార్నింగ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ జరిగింది అండ్ ఆఫ్టర్నూన్ మనకి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అయితే ఎగ్జామ్ జరగడం జరిగింది. సో ఆ రెండింటికి సంబంధించిన అటెండెన్స్ పర్టికులర్స్ అయితే రిలీజ్ చేశారు చూడండి. ఇక్కడ చూస్తే మనకి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లైడ్, మీకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి 1,17,958 మంది అయితే అప్లై చేశారు. అండ్ అందులో 10,000 మంది హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోలేదు. అండ్ అందులో కూడా డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళలో కూడా 10,000 మంది అపియర్ అవ్వలేదు ఎగ్జామ్కి. టోటల్గా మనకి 20,920 మెంబర్స్ అటెండే కాలేదు ఎగ్జామ్కి. 97,000 మెంబర్స్ మాత్రమే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రిలిమ్స్ రాశారు. సో దట్ మీన్స్ టోటల్గా మనకి 89.87% మాత్రమే మనకైతే ఎగ్జామ్ రాయడం జరిగింది. సో ఇప్పుడు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ డీటెయిల్స్కి వస్తే మీకు ఇటువంటి వీడియో లాస్ట్ వరకు చూస్తారు కదా. సో ఇటువంటి డీటెయిల్డ్ అనాలిసిస్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి కూడా సంబంధించి కావాలంటే నాకు కామెంట్ చేయండి. సో నేను అది కూడా వీడియో చేయడానికి రెడీగా ఉన్నాను, జస్ట్ ఒక కామెంట్ చేయండి. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి విషయానికి వస్తే టోటల్గా 19,568 క్యాండిడేట్స్ అయితే అప్లై చేశారు. అందులో 17,824 మంది హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోగా 15,000 మంది మాత్రమే ఎగ్జామ్కి అయితే అటెండ్ అయ్యారు. టోటల్గా 4,156 మంది అసలు ఎగ్జామ్ ప్రిలిమ్సే రాయలేదు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి. టోటల్గా 86.46 మాత్రమే అటెండెన్స్ పర్సంటేజ్. సో వీళ్ళలో కూడా మెయిన్స్కి వచ్చే వరకు చాలా వరకు డౌటే. సో ఇదైతే మనకి
రీసెంట్గా ఏపీఎస్సీ రిలీజ్ చేసిన వెబ్ నోట్ అటెండెన్స్కి సంబంధించి. దీన్ని బట్టి మనం ఇప్పుడు కట్ ఆఫ్ క్లియర్గా చెప్తాను చూడండి. వీడియో చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి. ప్రీవియస్ నోటిఫికేషన్స్ డేటా ప్రకారం మనకైతే 1:50 రేషియోలో అయితే మెయిన్స్ పిలిస్తే 70 జనరల్ కట్ ఆఫ్ ఉండొచ్చు అండ్ రిమైనింగ్ కేటగిరీస్కి ±5 మార్క్స్ అటు ఇటుగా ఉండొచ్చు. ఒకవేళ మనకు 1:25 కానీ రేషియోలో మెయిన్స్కి తీసుకుంటే 55 వరకు అయితే మనకి కట్ ఆఫ్ ఉండొచ్చు. ఆర్ఎల్స్ లక్ బాగుండి 1:50 రేషియోలో తీసుకుంటే జనరల్ కేటగిరీకి 40 మార్క్స్ వరకు ఉండొచ్చు అన్నమాట కట్ ఆఫ్. ఆర్ఎల్స్ 1:12 మాత్రమే తీసుకుంటే కట్ ఆఫ్ వెరీ హై వెళ్ళిపోతుంది. 75+ వరకు జనరల్ కేటగిరీ వాళ్ళకి మనకి కట్ ఆఫ్ ఉండబోతుంది ప్రిలిమ్స్ కట్ ఆఫ్. అండ్ రిమైనింగ్ ఆల్ ఎస్టీ క్యాండిడేట్స్ ప్రీవియస్ నోటిఫికేషన్ చూపించాను కదా, అందరికీ 56 ఉంటే ఎస్టీ అభ్యర్థులకు మాత్రం 27 మాత్రం కట్ ఆఫ్ ఉంది. సో ఆల్మోస్ట్ హాఫ్ ఉంది. సో ఎక్కువ ప్రిఫరెన్స్ ఏజెన్సీ ప్రాంతం ఉన్న ఎస్టీ అభ్యర్థులకు ఉంటుంది. సో మీరేం చేస్తారంటే 35+ ఎవరికైతే వస్తుందో మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే మీకు కట్ ఆఫ్ చూపించాను కదా, దాన్ని బట్టి 35+ ఇంకా పైన ఎంత వస్తున్నా కానీ మీరు మెయిన్స్ రేస్లో ఉండండి. చూపించాను కదా మీకు August 8, 2019 మనకి ప్రిలిమ్స్ రిజల్ట్స్ వస్తే September 3వ తేదీ ఆల్మోస్ట్ ఒక మంత్ కూడా లేదు మెయిన్స్ అయితే కండక్ట్ చేశారు. సో అందుకే చెప్తున్నాను, టైం వేస్ట్ చేసుకోకుండా ఇక మీ మెయిన్స్ ప్రిపరేషన్ అయితే మీరు స్టార్ట్ చేసుకోవడం చాలా బెటర్. అండ్ మీకు ఇప్పుడు నేను 2019 ప్రిలిమ్స్లో ఏ రేషియోలో అయితే మెయిన్స్కి పిలిచారో అది మీకు స్టాటిస్టికల్గా చూపిస్తాను క్యాలిక్యులేట్ చేసి. మనకి టోటల్గా 6,829 క్యాండిడేట్స్ని మెయిన్స్కి అయితే పిలిచారు. టోటల్గా మనకి 2019లో 430 వేకెన్సీస్ మాత్రం ఉండేవి అనమాట. 330 వేకెన్సీస్ వచ్చి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ 100 వేకెన్సీ వచ్చేసి అసిస్టెంట్ బీట్ ఆఫీసర్. టోటల్గా 430 వేకెన్సీస్కి మనకి 6,829 క్యాండిడేట్స్ని అయితే మెయిన్స్కి పిలిచారు. మనకు 2019లో 6,829 మంది క్యాండిడేట్స్ని మెయిన్స్కి అయితే పిలిచారు, సెలెక్ట్ అయ్యారు. సో టోటల్గా 430 పోస్ట్. సో దాన్ని డివైడ్ చేస్తే మనకి ఆల్మోస్ట్ 15.8 దట్ మీన్స్ ఆల్మోస్ట్ 16 అయితే 1:16 రేషియోలో అయితే మెయిన్స్ కాల్ చేశారు. సో ఇప్పుడు మనం అదే రేషియో ప్రకారం 2025లో ఎంతమంది వేకెన్సీస్ తీసుకుంటారో చూద్దాం. సో 15.88 ఇంటూ మనకు టోటల్ 691 పోస్ట్ కదా. సో 1:16లో తీసుకుంటే 10,973 ఆల్మోస్ట్ 11,000 మంది అయితే మెయిన్స్కి క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు నేను ఆ రేషియో ప్రకారమే దట్ మీన్స్ 1:16 రేషియో ప్రకారమే ఈ ఎక్స్పెక్టెడ్ ప్రిలిమినరీ 2025 కట్ ఆఫ్ అయితే రెడీ చేశాను చూడండి. జనరల్కి మనకు 1:16 రేషియోలో 75 అరౌండ్ ఉంటుంది అనమాట, అంత మించి ఉండదు. సో 75 జనరల్ కట్ ఆఫ్. ఓబీసీకి అయితే 65 to 70 ఉండొచ్చు అండ్ ఎస్సీ క్యాండిడేట్స్కి 55 to 65 ఉంటుంది అదే రేషియో ప్రకారం. అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే చాలా తక్కువ ఉండొచ్చు. సో 35 to 40 అయితే మనకి ప్రిలిమ్స్ కట్ ఆఫ్ ఉంటుంది. ఎవరైతే ఈ కట్ ఆఫ్ అరౌండ్ ఉన్నారో 5 మార్క్స్ అటు ఇటు కానీ 2-3 మార్క్స్ అటు ఇటుగా, సో మెయిన్స్కి చాలా ఎక్కువ టైం కూడా ఉండదు. సో అందుకని చెప్పేసి మీరు ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేసుకోండి. 691 పోస్టులు ఉన్నాయి, ఒక పోస్ట్ మీదే కావచ్చు. సో అని చెప్పేసి మెయిన్స్కి గట్టిగా ప్రిపేర్ అవ్వండి. మెయిన్స్ తర్వాత ఈవెంట్లకి తర్వాత అయినా రెడీ అవ్వచ్చు. సో నెక్స్ట్ వీడియో మీకు మెయిన్స్ ఎలా చేయాలి దాని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు చాలా కష్టపడి చేశాను. సో జస్ట్ ఒక లైక్ చేయండి. అందరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. అండ్ కీ చూసుకున్నాక మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఇంకేమైనా సంథింగ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ అన్నీ నాకు కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ మన ఇటువంటి మోర్ లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 2025 గైస్. థ్యాంక్ యూ.